నలుగురు మనుషులు పట్టే అందమైన కారు కొన్నాను. ఒక మంచి ఇల్లు కట్టాను. పిల్లలు సెటిల్ అయిపోయారు. అంతా బావుంది. ఇక నా మిగిలిన జీవితం అంతా హాయిగా పిల్లలతో గడిపేయచ్చనుకున్నా. నా భారమంతా దిగిపోయింది. ఇక పిల్లలు చూసుకుంటారులే అనుకున్నాను. కాని నేనే భారమైపోతానని ఊహించుకోలేకపోయాను అంటూ కన్నీరు కార్చి అలా మెల్లగా ఆ బాధను దిగిమింగుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు ఆ తాత. ఇక తెల్లవారినా అదే నిరాశ. చుట్టూ మనుషులు మాట్లాడేవాళ్లున్నా ఏదో తెలియని ఒంటరితనం. ఆ తాతనే కాదు, వృద్ధాశ్రమాల్లో కాలాన్ని వెళ్లదీస్తున్న అందరి మనసుల్లోనూ నిత్యం ఇదే ఘర్షణ. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటావు? వృద్ధాశ్రమాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోందంటావు అని అడిగితే, ఎందుకు తెలీదు, పిల్లలు చేర్పిస్తే మరి వృద్ధాశ్రమాలకు డిమాండ్ పెరగదా అనే యదవ సర్కాజంతో ఆన్సర్లొస్తుంటాయి. ఆ వెటకారాన్ని కాస్త మడిచి కాసేపు పక్కన పెడితే, అబ్బా అసలు ఈ పేరెంట్స్ ఫ్యామిలీ అనే బాధ్యతల నుంచి కాసేపు బ్రేక్ తీసుకోవాలి బాసు, నా వల్ల కాదు, పేరెంట్స్ని అస్సలు చూసుకోలేను అని సన్నాయిలు నొక్కే వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ అంకితం. ఏంటి వింటున్నారా? వినండి. నువ్వు బావుండాలనే తపనతో తన సంతోషాల్ని త్యాగం చేసి నీ భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే నాన్నైనా వండిన వంట నచ్చలేదని నువ్వు కంచాలు గ్లాసులు విసిరేసిన కోపంలో ఎన్నేసి మాటలన్నా చిన్నపిల్లాడు ఏదో తెలియకన్నాళ్లే అని ఎప్పుడు నిన్ను వెనకేసుకొచ్చే అమ్మైనా నీకో 20 ఏళ్లొచ్చాక వాళ్ళు నీకు విసుగనిపిస్తారు. 40 ఏళ్లు దాటగానే బరువనిపిస్తారు. 60 ఏళ్లకి ఆస్తి నీ పేరు మీదకి రాగానే అసలు వీళ్ళ అవసరమా మనకి అని అనిపిస్తూ ఉంటారు. కాదంటారా? కాలేజ్కి వెళ్లేటప్పుడు నీకు బండి కొనేంత వరకే నాన్న మంచోడు. బైక్ మీద ఎందుకురా స్పీడ్గా వెళ్తావు అని నిన్ను గట్టిగా తిడితే చెడ్డోడైపోతాడు. ఫీజులు కట్టి నిన్ను చదివించేంత వరకే నాన్న మంచోడు. చదవట్లేదని తిడితే నాన్న చెడ్డవాడు. నువ్వు చేసే ఎదవ పనుల్ని కప్పిపుచ్చేంత వరకు అమ్మ చాలా మంచిది, నాన్నకి చెప్తే పరమ చెడ్డది. మనుషుల కన్నా జంతువులైనవండి. వాటి మధ్య ప్రేమల్ని చూస్తే మనం మనుషులుగా పుట్టినందుకు సిగ్గుతో తలదించుకోవాలి. అమ్మకి గుప్పెడు అన్నం పెట్టడం కష్టం అనిపించినప్పుడు గుర్తు తెచ్చుకో, తను కడుపు మార్చుకుని నీకు అన్నం పెట్టి నీ చిరునవ్వులు చూసి తన కడుపు నింపుకున్న రోజుల్ని. నాన్నకి మందులు తేవడం ఖర్చు అనిపించినప్పుడు గుర్తు తెచ్చుకో, చిన్న కష్టం వస్తే కూడబెట్టిన డబ్బంతా నీకోసం క్షణం ఆలోచించకుండా ఖర్చు పెట్టిన రోజుల్ని. మీకో విషయం తెలుసా? మన దేశంలో 720కి పైగా వృద్ధాశ్రమాలుంటే వాటిలో 1,80,00,000 మంది పిల్లలు ఉండి కూడా ఈ ఆశ్రమం